ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఎక్కువసార్లు ఇదే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కానీ క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ దేనికి వెనకాటండి, అంత బాగుంటుంది ఫుడ్. సరే, మేమైతే వచ్చేసిన తర్వాత ఫస్ట్ చికెన్ గీ రోస్ట్ బాల్స్ ఆర్డర్ చేసుకున్నాము. కాస్ట్ అయితే 250 ఉంది, అందుకని ఒకటే ఆర్డర్ చేసాము, ఒక ప్లేట్. వచ్చిన తర్వాత ఎలా ఉంటే టేస్ట్ చూసి చెప్తాను. ఈలోపు మన ముందు పెట్టిన క్యారెట్ అండ్ ఆనియన్ ఇవన్నీ వదలం కదా. ఫస్ట్ ఇంట్లో తినకపోయినా రెస్టారెంట్లో మాత్రం ఫస్ట్ తినేది ఇవి. సరే, మనం ఆర్డర్ చేసినవి అయితే వచ్చేసినాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. చాలా బాగుందండి టేస్ట్ అయితే. గీలో బాగా రోస్ట్ అయినట్టు 250 అయితే పెట్టచ్చు. నిజంగానే అంత టేస్టీగా ఉండే. జీడిపప్పు వేసి అన్నీ వేసి మంచిగా రోస్ట్ చేశారు. స్పైసీగా చాలా బాగుంది. సరే, గీ రోస్ట్ అయితే తినేసాము. నెక్స్ట్ మనం బిర్యానీ లేకుండా అయితే వెళ్ళాం కదా. ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాము. చికెన్ బిర్యానీ, నాటుకోడి స్పెషల్ అంట. ఏంటో చూసేద్దాం. ఇది కూడా మనం ఎప్పుడు దమ్ బిర్యానీ అవి తింటాం, కానీ ఈసారి నాటుకోడి బిర్యానీ చూద్దాం. అది తెచ్చేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ చుట్టూ ఉండేవాళ్ళు వింతగా చూస్తారని భయంతో వీడియో అప్పుడు తీయలేకపోయాను. తినేటప్పుడు తీస్తున్నా. చికెన్ నాటుకోడి బాగా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇదే ఆర్డర్ పెట్టుకుని తిందాం అనుకున్నాను ఫస్ట్. ఈరోజు ఏంటో ఏం ఆర్డర్ చేసినా ఒక్కొక్కసారి సెట్ కావు, కానీ ఈరోజు మంచిగా సెట్ అయినాయి. చికెన్ గీ రోస్ట్ సెట్ అయినాయి, నాటుకోడి బిర్యానీ కూడా సెట్ అయింది. చాలా ఇబ్బందితో వీడియో తీసానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో అయితే అంత మంచిగా కనిపించట్లేదు ఈ బిర్యానీ. చూడడానికైతే చాలా టెంప్టింగ్గా బాగుంది. తర్వాత రైతాతో టేస్ట్ చేసేద్దాం. నేనైతే స్పైసీగా తినడమే ఇష్టపడతాను, కానీ టేస్ట్ చూద్దామని రైతా కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. బిర్యానీ తినేసిన తర్వాత మౌంటైన్ డ్యూ ఆర్డర్ చేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఒక జీరా సోడా ఆర్డర్ చేసుకున్నాను. మనం తినేటప్పుడు మహేష్ బాబు రావాలి కదా, వచ్చేసాడు. నేను కూడా జీరా సోడా తాగేసాను. నెక్స్ట్ సోప్, అందరి ఫేవరెట్ అనుకుంటున్నాను. సోప్ కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.